మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. అనవసరంగా మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తొందరపడి మాట జారవద్దు. మిత్రులు బంధువులు ఎవరన్నా కోపగించినా కూడా కొంత శాంతం వహిస్తూ మీరు సమాధానం ఇవ్వండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగేటందుకు కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. మేషరాశి వారు వ్యాపార రంగంలో ఈరోజు కొంత రానిచ్చినా కూడా దానికి తగిన విధంగా మీరు ఇబ్బంది పడడం లేదా బదనామవ్వడం కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామికి ఒక 11 తమలపాకులు నాగవల్లి మాల సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంది. మిత్రుల ద్వారా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. నూతన ప్రదేశాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కొనసాగుతాయి. గృహం లోపల సంబంధించినటువంటి కొన్ని పనులు మీ చేతి ద్వారా ఈరోజు పూర్తి అవుతాయి. వృషభ రాశి వారు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలించి మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని పరిష్కారం వైపు కొనసాగుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. నూతన వ్యవహారాల లోపల మీ యొక్క పాత్ర ప్రముఖంగా ఉండే అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.